మనం దెబ్బలాడించినప్పుడు బాగా మేపిన తర్వాత పోటాడు ఎలా ఉంది, మామూలుగా నార్మల్గా ఉన్నప్పుడు పోటాడు ఎలా ఉంది చూసుకుని ఏ వెయిట్లో బాగా దెబ్బలాడుతుందని చూసుకుని ఆ వెయిట్లో మనం సెట్ చేసుకోవాలండి. డింకీ కోడికి అయితే మెడ ఎక్కువ బారు ఉండటం ఇష్టపడేవారు కాదండి. సరిపడి అంటే ఎక్కువ మెడ ఉండేప్పటికి డింకీ కోడి కాళ్ళు కొడితే ఈ బారు మెడ మీద గమ్ముని స్పాయిల్ అవుతుందని చెప్పి అనుకునేవారు. కొరస మెడ ఉన్నది దెబ్బలు తిన్నా కాళ్ళు తగిలినా నిలబడుతుంది, వంగిపోకుండా గమ్ముని తొందరగా మెళ్ళ పాడవకుండా ఉంటాయి అని చెప్పి ఎక్కువ కొరస మెడ అండి. అంటే మరీ కుత్తి మెళ్ళ కాకుండా సరిపడి మెడలు. కొన్ని వాటికి అయితే బాగా బారు మెడలు ఉంటాయండి. ఆ బారు మెడలు నేను లైక్ చేయమండి. బారు మెడలు కొట్టవని కాదు, అవి కొడతాయి. ఎక్కువ ఏంటంటే మెడ మీద ఎక్కువ తగిలేటప్పటికి పూసలు ఇవి కొంచెం ఇదయ్యి ఇబ్బంది పడతాయండి. ఆ రకంగా ఏంటంటే కొరస మెడలే కరెక్ట్ అండి. ఇడికాళ్ళ వాటికి కత్తి చేతుల్లో అంటే ఇంక ఏదైనా ఒకటి అండి, ఆ స్పీడు కత్తులు ఏది ముందు 2 టన్నులు 3 టన్నులు అంతే దాంతో పందెం అండి. ఇప్పుడు కత్తి కోళ్ళు ఇది జాతి గొప్పది అని చెప్పేసి ఎవరు చెప్పలేరండి. ప్రతి ఊళ్ళు జాతులే మేపుతున్నారు అందరూ కూడా. ఎవరు తెచ్చుకున్నా ఎక్కడ పందెం బాగా కొట్టిందని తెచ్చుకుని బ్రీడింగ్ చేయించుకుంటున్నారు. మీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, మన దగ్గర పనిచేసే వర్కర్ దగ్గర కూడా ఉంటుందండి. మేము ఏదో పెద్దగా 200 కోళ్ళు మేపుతున్నాం, 300 కోళ్ళు మేపుతున్నాం, మాకు గొప్ప ఏం చెప్పడానికి లేదండి. సమకాలికులు అని కదండి, ఫాదర్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు అందరూ కూడా నాకు కూడా ఫ్రెండ్సే అండి. తర్వాత మాదిరెడ్డి కేశవరావు గారు అని ఒక ఆయన అండి, అలాగే రాజమండ్రి ఇద్దరిదే రాజమండ్రి అండి. శంకర్జీ గారు అని ఒక ఆయన ఉండేవారు, అప్పారావు అని చాకల అప్పారావు అని అతను ఉండేవాడు, వెంకటేశ్వరరావు అని అతను ఉండేవాడు. రాజమండ్రిలో వాళ్ళు ఉండేవారండి. మొలకల్లంక రాఘవయ్య గారు అని అండి, ఆయన చౌడువాడ రేజాల రాజుగారి దగ్గర నుంచి రేజాలను తెచ్చి ఆయన పందాలు ఇచ్చేవారు. చాలా అద్భుతంగా కొట్టేయండి. ఆ చౌడవాడ రఘునాథరాజు గారు రేజాలు బాగా ఫేమస్ అండి. ఇప్పటికీ అవి దొరికితే చాలు అనుకుంటారు. ఆయన పోయారు. అవి కూడా చాలా మటుకి మరి ఎవరి దగ్గర ఉన్నాయేమో తెలియదండి. అలాగే మనకి నెల్లూరు సైడ్ పోతే రాజా అని, రామలక్ష్మణులని, కొండయ్య గారు అని అలాగే చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడ మంచి కూడా ఉంటే కొనుక్కుని తేవడం, పిల్లల్ని చేయించడం, ఎవరికో ఇవ్వటం పని ఏమని అట్లాగా. మనకి ఇప్పుడైతే పెడన్ సాయి గారండి, ఆయన లెజెండేనండి డింకీ పందాల్లో. ఇప్పటికీ మనం వెళ్ళి 10 నెలలు ఎంతో సాయి గారు అంటే ఆయన నో అనరండి. ఇప్పటికీ ఆయనది పెద్ద వయసే. వెళ్ళి అడిగితే మాత్రం పందెం వేయనని అనరు. వెనకాల ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువ, ఇంకా అందరు కూడా ఆయన దగ్గరికి వస్తాయండి. నాకు ఇంచుమించు నేను పందాలు స్టార్ట్ చేసిన కానీ ఆయన పందాలు వేస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం 30-40 పందాలు వేస్తారు. తర్వాత చాలామంది బయలుదేరారండి. కంటోనే వెంకటేశ్వరరావు గారి గురించి కూడా నాకు పెద్ద ఇది లేదండి. తాతమ్మరాజు గారు అండి, ఆయనకి వాళ్ళకి బాగా ఫ్రెండ్షిప్ పెద్ద మనిషి అండి. రవి గారు అని ఇప్పుడు ఇక్కడే ఉంటారండి, వాళ్ళ అబ్బాయి ఈ రవి గారి ఫాదర్ అండి. ఈయన కొంచెం పొలిటికల్ గా తిరుగుతారు. ఈయనకి కోడి సర్దం ఉంది. ఆయన బర్మా నుంచి తెప్పించారు. బర్మా నుంచి తెప్పించిన పెట్టను కూడా నాకు ఇచ్చారు. ఆయనతోటి నాకు పరిచయం తక్కువ అండి. ఆ పెద్దోళ్ళకి మా ఫాదర్ వాళ్ళ టైం వాళ్ళకి తెలుసు అండి. ఆ మానకొండ దగ్గర పక్కనే అక్కడ వేసారండి. అక్కడ అది 13వ పందెం ఏదో అన్నారు దాన్ని. తర్వాత నెక్స్ట్ ఓ పందెం పోయిందండి. అది తర్వాత మళ్ళీ ఇంకో పందెం కొట్టిందండి. అది కేశవరావు గారిదే వేసారండి. కేశవరావు గారిది పోయింది అక్కడ ఆ పందాల్లో. దాని మీద తయారంటే అప్పుడు కొంచెం ఎక్కువ బండ తయారండి, బాగా ఎక్కువ విపరీతమైన ఈ మాలిషులు చేసేవారు. ఈ మెడలు బాగా వాయి కొట్టేసి చేసి మెడలు ఇంత లావు అయిపోయేటట్టు తయారు చేసేవారండి. తపినీళ్ళు కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా తపినీళ్ళు పెట్టేవారండి. అవి కోళ్ళు మోటార్లు కాబట్టి అప్పుడు చేతలకి ఆగియండి. ఇప్పుడు అన్ని సున్నితం రేజాలు మిక్స్ అయిపోయినాయండి. ఆ చేతలు ఇప్పుడు చేస్తే ఇప్పుడు కోళ్ళు పనిచేయమండి. ఇప్పుడు అంతా సున్నితమైన తయారండి. ఇప్పుడు ఎక్కువ బ్యాటాలు రన్నింగ్ అండి. లాంగ్ పొడుగ్గా ఏదో కట్టేటోని దాంట్లో 40 మినిట్స్ 15 మినిట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. 40 నిమిషాలు ఖచ్చితంగా వాటిని మరీ విపరీతంగా పరిగెత్తనివ్వరండి, ఆగనివ్వరు కోడిని. 40 మినిట్స్ ఖచ్చితంగా తిరగాలి కోడి. వారానికి ఒకసారి ఈతలు వేయిస్తారండి. ఆ ఈతలు వేయించిన రోజుని సాయంత్రం శాఖలు ఇచ్చి చేసి ఇస్తారు. వీటికైతే కొంతమంది అయితే రోజు శాఖలు ఇస్తారండి, కొంతమంది రోజు శాఖలు ఇవ్వరు. అది అంటే ఆ తయారు చేసే వాళ్ళు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క
ఫార్ములా అండి. తయారు మేతలు కూడా ప్రతిదానికి ప్రతి ఊళ్ళు లడ్డు తయారు చేసి లడ్డు పెడతారు. ఆ లడ్డూలో పాళ్ళు, మీ పాళ్ళు వేరు, నా పాళ్ళు వేరు, అలాగే ఎవరి ఫార్ములా వాళ్ళు. సాయంత్రం మామూలుగా రొట్టె అండి. ఎవరైనా ఇంకా రొట్టె కలుపుతారు. నవధాన్యాల పిండిలో అడిచి ఆ రొట్టె కాల్చి. బాదం ఉంటుందండి, పిస్తా ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, ద్రాక్ష ఉంటుంది, అంజూరు ఉంటుంది. ఇంకా ఇలాగ అది ఎవరికి ఇష్టమని వేయండి. కానీ అన్ని అవసరం లేదండి. పూర్వం అయితే ఇంత వేసి తయారులు చేసే విధానం లేదండి. ఇప్పుడు దాంట్లోనే సాయంత్రం రొట్టెలో ఇప్పుడు ఈ మేకటిల్లి అని, ఈ గురద అని అవి కూడా కాల్చి దాంట్లో వేసి ఉల్లిపాయ కాల్చి అది ఇది ఆ రొట్టె కాల్చి అవి అంతా కొమ్మి ఉండ చేసి సాయంత్రం మేత పెడతారండి. పొద్దున్న లడ్డు పెడతారు. రొట్టె అన్ని రకాల పిండిలు ఆడింతారండి, ఉలవలతో సహా అన్ని రకాలు 7 రకాలు ఎన్నో పిండిలు ఆడిస్తారు. అవి ఆడించి వాటిల్లో కాలుతారు. రొట్టె దళసరిగా కాల్చి మళ్ళీ దాన్ని కుమ్మి మళ్ళీ దాంట్లో ఈ టిల్లి వేసి వాళ్ళు టిల్లి వేసుకుంటారు. గురద అంటారండి, ఆ కిడ్నీ ఏదో అది వేసుకునే వాళ్ళు అది వేసుకుంటారు. అది ఇది కుమ్మి సాయంత్రం మేత పెడతారు. అంటే ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది కదండి. పొద్దున్న ఈ రన్నింగ్ అది అయిపోయిన తర్వాత మీకు ఒక ఇసుక గోదావరి లేకపోతే మెత్తటి ప్లేస్లోనూ వాటికి తోక పట్టుకుని లాగింతారండి. లాగుతూ ఉంటుందండి, గస వచ్చిందాకా లాగింతారు. అలాగే కొంతమంది ఎగరాతలు వేస్తారు పైకి. అవి చిన్న సైజు కోళ్ళకి అయితే ఎగరాతల్లో పర్వాలేదండి. బాగా సైజు ఉన్న కోళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది అండి. సరిగ్గా ఎగరేయలేదు అనుకోండి, ఈ మక్కలు పట్టేయటం జరుగుతుంది, పాడైపోతాయి కోళ్ళు. ఎగరాతలు వేసేవారండి. ఎగరాతలు అంటే ఇటు ఒక 25 టైమ్స్, ఈ చేతి మీద ఒక 25 టైమ్స్, ఒక 50 ఎగరాతలు వేయించేవారు. ఇది లాగించడం, ఇసుకలో బాగా లాగించడం, అంటే ఏళ్ళకి వాటికి ఇక్కలకి అది స్టామినా రావడానికి. అక్కడి నుంచి మెళ్ళు కొట్టడం, మెళ్ళు వాయించడం, ఇలాగా రౌండ్స్ తిప్పడం, ఇలాగా కోడిని మెడ మీద ఇది పెట్టి అట్లాగే తయారు చేసేవారండి. కత్తి కోళ్ళకి అలా చేస్తే స్లో అయిపోతాయండి. డింకీలాగా కత్తి కోళ్ళని చేస్తే స్లో అయిపోతాయి. కానీ ఈ రన్నింగ్ అది మాత్రం 10 మినిట్స్ పెడుతున్నారండి ఇప్పుడు వాటికి కూడా. అంటే ఈ పెట్టిన తిండి అరగడానికి, ఆ ఫ్యాట్ పట్టకుండా ఉండడానికి వాటిని కూడా బేటాలు పెడుతున్నారు. వాళ్ళు సెపరేట్గా ఉంటారండి. తయారిస్టులు అనే వాళ్ళు వేరే సెపరేట్గా ఉంటారు. అక్కడ అంత ఎక్స్పర్ట్ అయితేనే తయారు చేయడానికి అతనికి ఇస్తాం. అతను బాగా చేస్తున్నాడో లేదని మనం కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఆ తయారు చేసే అతనిది కోడిని హెవీ వెయిట్ అనకూడదండి, లైట్ వెయిట్ అనకూడదు. దానికి బాడీకి సరిపడి వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ తయారు చేసుకోవాలండి. వెయిట్ పెరుగుతున్నది అనుకోండి, కొంచెం బేటా పెంచుతాడండి. ఈ తిండిలో ఇది తగ్గించుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి. మాకు అదే కాకినాడలో సూర్యరావు గారు అని ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర కుర్రోడు ఉండేవాడు, వాడు బాగా చేసేవాడండి. అలాగే ఒక బ్రహ్మం గారు ఉండేవారండి, ఆయన కూడా బాగా చేసేవారు. అప్పట్లో అంటే నా వయసు మంచి వయసులో ఉండకండి.